IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎంపీలు, మంత్రులు భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్న చంద్రబాబు అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని సూచించారు. ఏపీకి మరింత ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలన్న బాబు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు ప్రధానంగా ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. దీనిలో భాగంగానే ఒక్కో ఎంపీకి శాఖల వారీగా బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. సో 22 నుంచి పార్లమెంట్ సెషన్స్ ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎంపీలు, మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీకి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు చెప్పారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కూడా కలవాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. ఏపీకి మరింత ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలని బాబు వారికి చెప్పారు. అదేవిధంగా అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు ప్రధానంగా ఫోకస్ చేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇక దీనిలో భాగంగానే ఒక్కో ఎంపీకి శాఖల వారీగా బాధ్యతలను కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్. సంధ్య, కొద్దిసేపటి క్రితమే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఇప్పుడే అందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలా కీలకమైన అంశాలు అయితే ఇక్కడ మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రాధాన్యత ఉండే విధంగా ఇప్పటికే చంద్రబాబు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మంత్రులు కూడా ఇక్కడ హాజరయ్యారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి కూడా పలు నివేదికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా 2 దఫాలుగా ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపొచ్చారు. ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే సోమవారం నుంచి పార్లమెంటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అనేక పెండింగ్ అంశాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, పలు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, విశాఖ ఉక్కు తదితర అంశాల గురించి కూడా మొత్తం కూడా చర్చించారు. ఏదైతే ఒక్కొక్క మంత్రి, ఏదైతే ఒక శాఖ మంత్రికి ఒక ఎంపీని అటాచ్ చేస్తారు, ఆ శాఖలో పెండింగ్ లో ఉన్న పనులు వీరంతా ఫాలో అప్ చేస్తారన్నమాట. వీరంతా ఈ ఏదైతే మొత్తానికి కూడా ఒక షాడో లాగా ఒక ఎంపీలను ఏర్పాటు చేశారు మంత్రులకు. వీరు ఆంధ్రప్రదేశ్ పెండింగ్ సమస్యలు ఢిల్లీలో ఏవైతే కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా చేసే విధంగా ఎంపీ, మంత్రి కలిసి కృషి చేస్తారు. అయితే ఇప్పుడే పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిశాక టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్తూ ఉన్నారు. మనం ఆ విజువల్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ఈ రోజు ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం నుంచి ఆయన విజిటర్స్ ని కలుస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు ఉన్నవారంతా కూడా ఆ పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ గ్రీవెన్స్ ద్వారా పార్టీకి అందజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అదే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ చెయ్యితో అభివాదం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే పార్టీ కార్యాలయానికి వెళ్తూ ఉన్నారు. దాదాపు 2:30 నుంచి కూడా ఈ సమావేశం ఇప్పుడు వరకు 5 గంటల వరకే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇతోధిక సహాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల్లో మద్దతు పలుకుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఎంపీలకి చంద్రబాబు ఇప్పుడు వరకు కూడా దిశానిర్దేశం చేశారు. సంధ్య. రవిచంద్, అయితే టీడీపీ ప్రెసెంట్ ఎన్డీఏలో చాలా కీలకంగా ఉంది. అలానే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ టైంలో అంటే పోలవరానికి సంబంధించి కావచ్చు, అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అంటే ప్రెషరైడ్ గా వెళ్లే అవకాశం ఉంటుందా, లేకపోతే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఎన్డీఏ, టీడీపీ భాగస్వామ్యంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండొచ్చు?
అంటే సంధ్య డెఫినెట్ గా టీడీపీ ఈసారి ఎప్పుడు కూడా ప్రెజర్ చేసే అవకాశం అయితే కల్పించలేదు. ఎందుకంటే మనకి చాలా స్పష్టంగా మనకి తెలుస్తూనే ఉంది ఏదైతే ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఈ ఎన్డీఏ 3 వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత అయితే స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఇరు పార్టీలు అంటే బీజేపీ కావచ్చు, ఇది టీడీపీ, 2 పార్టీలు కోఆర్డినేషన్ తో ముందుకు పోతున్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత కేంద్రం అయితే సానుకూలంగా స్పందిస్తుంది. నరేంద్ర మోడీ గతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది. 12 లక్షల కోట్ల అప్పులు పాలైపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ టైంలో కేంద్రం గలక అండగా నిలబడకపోతే రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్తుందని చెప్పి చంద్రబాబు కేంద్రానికి నచ్చ చెప్పారు. ఇవన్నీ కూడా కేంద్రం కూడా అర్థం చేసుకుంది. ప్రధాని మోడీ కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తదితరులంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి అండగా నిలబడతామనే హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో స్నేహపూర్వకంగా వ్యవహారాలు జరుగుతాయి తప్పించి ఒత్తిడి అనేది ఉండదు. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కావచ్చు, కొన్ని అంశాలకు సంబంధించిన రిపోర్ట్స్ మొత్తం కూడా కేంద్రం వెంటపడి అధికారులతో చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీలు మంత్రుల్ని జట్టుగా పనిచేయాలని చెప్పి చంద్రబాబు చూస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా దీనికి సంబంధించిన ఎజెండా మీదే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిశాక చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. సంధ్య. రైట్ రవిచంద్.